హాయ్ టు ఆల్. మనకు ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మీకు నిన్ననే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ అయితే చేశాననమాట. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అక్కడే జాయిన్ అవ్వండి బ్రదర్. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. అండ్ వాటికంటే ముందు ఎవరైనా గానీ ఆర్‌పీఎఫ్ గానీ లేకుంటే ఆర్మీ జీడీ అండ్ ట్రేడ్స్‌మెన్‌కి ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే గన మీకు తక్కువ ప్రైస్‌కి 399కి కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది మన ఓన్ యాప్‌లో. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుందనమాట. అయితే ఈ 399 అనేది మీకు సండే నైట్ వరకు మాత్రమే ఉంటుంది. ఇది శివరాత్రి స్పెషల్ ఆఫర్ కింద మీకు పెట్టడం జరిగిందనమాట నిన్న నైట్ నుంచి. కాబట్టి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే గనక కంపల్సరీ తీసుకోండి బ్రదర్. అండ్ మనకు నెక్స్ట్ మంత్ మనకు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకుందాము అప్పుడు ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీరు చాలా సబ్జెక్ట్ అనేది మీరు మిస్ అవుతారు. కాబట్టి మీరు ముందే తీసుకొని మీరు సబ్జెక్ట్‌ని గ్యాదర్ అయితే చేసుకోండి. ప్రిపేర్ అయితే అవ్వండి. మీరు ఎన్ని నోటిఫికేషన్‌కి అప్లై చేసినా కూడా వేస్టే. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ లేనిదే మీరు 10 నోటిఫికేషన్‌కి అప్లై చేసినా కూడా వేస్ట్ అనమాట. కాబట్టి మీకు 399కి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్ అండ్ ఆర్మీ జీడీ అండ్ ట్రేడ్స్‌మెన్‌కి మీకు కోర్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. అక్కడ మీకు డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. డెమో వీడియోస్ కూడా చూసి మీరైతే నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉందనమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఆర్ఆర్‌బీ నుంచి వచ్చినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్‌గా 9146 పోస్టులు ఏమో భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే గనక అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు క్వాలిఫికేషన్ ఏంటి, అసలు మనం ఎలిజిబుల్ అవుతామా లేదా, మన ఏజ్ లిమిట్ ఉందా లేదా, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనం దీనికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట. తర్వాత మీకు ఒక ఐడియా ఉండి అంటే అప్లై చేసుకోవాలా వద్దని మీకు తెలుస్తుంది. తర్వాత అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉంటే కనుక. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ముందుగా అంటే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ అనేది మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫుల్ నోటిఫికేషన్ అనమాట, అఫీషియల్ నోటిఫికేషన్ టెక్నీషియన్ది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెక్నీషియన్ చేయాల్సినటువంటి వర్క్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఏమేమి వర్క్ ఉంటాయి, ఒకవేళ మీకు జాబ్ వస్తే టెక్నీషియన్లా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ సిగ్నల్ అనమాట. ప్లస్ వారితో పాటు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్చి 9, 2024 అంటే ఈ రోజైతే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందనమాట. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై అయితే చేసుకోండి. ఇక అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 8, 2024 నెక్స్ట్ మంత్ 8వ తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ వారితో పాటు మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక అప్లికేషన్లో మీరు ఎడిట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏప్రిల్ 9, 2024 నుంచి ఏప్రిల్ 18, 2024 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు కొద్దిగా కేర్ఫుల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. దానిలో మీకు క్రియేట్ అనే అకౌంట్ అనే ఒకటి ఉంటుంది, అంటే రిజిస్ట్రేషన్ అనమాట. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరైతే ఎడిట్ ఆప్షన్ అయితే రాదు దానికి. కాబట్టి మీరు బై మిస్టేక్లో మీరు ఎటువంటి మిస్టేక్ అయితే చేయొద్దని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ప్లస్ వాటితో పాటు మీరు ఆర్ఆర్బీ అంటే జోన్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు కదా, అది కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవడానికి అయితే రాదనమాట. కాబట్టి అది ఎడిట్ చేసుకోవడానికి రాదు. కాబట్టి ఇవి రెండు మీరు కొద్దిగా చూసుకొని మీరు అయితే అప్లై చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక నెక్స్ట్ పోస్ట్ వివరాలకు ఒకసారి చూసుకున్నట్టయితే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి సిగ్నల్కి ఓవరాల్గా మనకు 1092 పోస్టులనే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఇనిషియల్ పే వచ్చేసి 29,200 వరకు శాలరీ అయితే వస్తుంది. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే కనుక మనకు 35,000 అబవ్ మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకు B1 అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ ఇక్కడ మనకు జూలై 1, 2024 మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తారు. 18 నుండి 36 సంవత్సరాలు అనమాట. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1కి. ఇక నెక్స్ట్ అంటే పోస్టులు చెప్పాను కదా 1092 పోస్టులని. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 దీనికి వచ్చేసి ఓవరాల్గా మనకు 19,900 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే కానీ మనకి 30,000 అబవ్ మనకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక మనకు మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకు అనెక్సర్ ఏ అని ఒకటి ఉంటుంది, అంటే నోటిఫికేషన్ అని. వాటిలోన అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా మెడికల్ హిస్టరీ అయితే కండక్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏజ్ లిమిట్ జూలై 1, 2024కి 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు కోవిడ్ పాండమిక్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని ఇక్కడ మీకు ఈ ఏజ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ప్లస్ వాటితో పాటు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే 8,052 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో ఓవరాల్గా 9,144 పోస్టులు అనేది భర్తీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైనా ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనకు 500 రూపాయలు అనేది యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే బాయ్స్ వాళ్ళు మాత్రం 500 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట.
అండ్ వీటిలోనే మీకు రూ. 400 అనేది మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అండ్ ఎక్స్ సర్వీస్ కేటగిరీ వాళ్ళు అండ్ ఫెమిల్ వాళ్ళు, ట్రాన్స్‌జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి రూ. 250 అనేది పేమెంట్ అయితే ఉంది. బట్ వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి రూ. 250 అనేది మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏందంటే మనకి ఇంతకు ముందుకు అంటే సీబీటీ 1, సీబీటీ 2 కండక్ట్ చేస్తుండ్రి. బట్ ఏందంటే ఇప్పుడు మనకు సీబీటీ 1 ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ ఇది చేసి మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే జాబ్ అంటే ఏందంటే ఇప్పుడు మనకు సీబీటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ 3 ద్వారానే మనకు సెలక్షన్ అయితే చేసి మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఏందంటే ఇప్పుడు సీబీటీ ఎగ్జామ్ మనకు కొద్దిగా మోడిఫై అయితే చేశారు. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చేంజ్ చేశారు. దీనిలోను కూడా ఇక్కడ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కి సెపరేట్‌గా ఎగ్జామ్ ఉంటుంది. అంటే సిలబస్ అనేది సెపరేట్‌గా ఉంటుందన్నమాట. అంటే సెపరేట్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కి వచ్చేసి ఓవరాల్‌గా మనకు 100 క్వెషన్‌లు వస్తాయి 100 మార్కులకు. 90 నిమిషాలనే మనకు టైం అయితే ఇస్తారు. అండ్ నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 అయితే మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది. అండ్ నార్మలైజ్ మార్క్స్ కూడా ఉంటుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ మినిమమ్ పాస్ మార్క్స్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌లో 40% అండ్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి 30%, ఎస్సీ వాళ్ళు 30%, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 25%. అండ్ ఇక్కడ మీరు సీబీటీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కి వచ్చేసి మీకు అంటే ఏమేమి సిలబస్ అడుగుతారు, ఎక్కడి నుంచి క్వెషన్‌లు అడుగుతారో మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చనమాట. మొత్తం కూడా ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు సీబీటీ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 10 క్వెషన్‌లు వస్తాయి 10 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వెషన్‌లు వస్తాయి 15 మార్కులకు. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్‌కి వచ్చేసి మనకు 20 క్వెషన్‌లు వస్తాయి 20 మార్కులకు. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వెషన్‌లు వస్తాయి 20 మార్కులకు. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ వచ్చేసి 35 క్వెషన్‌లు వస్తాయి 35 మార్కులకు. ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు వస్తాయి 100 మార్కుల క్వెషన్ పేపర్ ఉంటుంది. అండ్ ఓవరాల్‌గా 90 నిమిషాలు అంటే గంటన్నర టైం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి ఎవరైతే దీనికి ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి 90 నిమిషాలు టైం ఇస్తారు. అండ్ ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు వస్తాయి. దీనికి కూడా నెగెటివ్ మార్కింగ్ 1/3 అంటే 3 తప్పులకు 1 మార్కు. అండ్ నార్మలైజ్ మార్క్స్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మినిమమ్ పాస్ మార్క్స్ చూసుకుంటే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌లో 40%, ఓబీసీ వాళ్ళకు 30 అండ్ ఎస్సీ వాళ్ళకు 30, ఎస్టీ వాళ్ళకు 25. బట్ ఏందంటే ఒకటి మీకు జాబ్ రావాలంటే గనక కంపల్సరీ మీరు హై స్కోర్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఇక్కడ ఏదైతే వాళ్ళు పాస్ మార్క్స్ పర్సెంటేజ్ పెట్టారో ఇది అస్సలు మీరు టచ్ చేయొద్దండి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వానికి మాత్రమే జాబ్ వస్తుంది. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే పాస్ మార్క్స్ ఉన్నాయో ఇవి వచ్చినోనికి ఎవరికి కూడా జాబ్ రాదు. కూడా దేగరనమాట. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు మ్యాథమెటిక్స్ ఏ నుంచి క్వెషన్‌లు వస్తాయి అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వీటి నుంచి వస్తాయని మీకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 3కి మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వెషన్‌లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వెషన్‌లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ సైన్స్ నుంచి 40 క్వెషన్‌లు వస్తాయి 40 మార్కులకు. జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 10 క్వెషన్‌లు వస్తాయి 10 మార్కులకు. ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు వస్తే 100 మార్కులకి అయితే క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిట్‌గా ఉంటే గనక మీకు జాబ్ అయితే ఇస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉంది అంటే గనక మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. హౌ టు అప్లై వచ్చేసి ఇక్కడ మీకు కొన్ని జోన్స్ అయితే ఉంటాయి బ్రదర్. ఇక్కడ అహ్మదాబాదు, చండీగఢ్, ఇక్కడ మనకు చెన్నై, వాటితో పాటు ఇక్కడ మనకు రాంచీ, సికింద్రాబాదు, ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు భువనేశ్వర్, బిలాస్పూర్, బెంగళూరు ఈ విధంగా మనకు కొన్ని జోన్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటిలో వచ్చేసి మనకు జోనల్ వైజ్ కూడా పోస్టులు అయితే డివైడ్ చేసి ఉంటారు. ఈ 9144 పోస్టులని మీరు ఏం చేస్తారంటే ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఎక్కడనేది మీరు చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మీరు సికింద్రాబాద్ జోన్ కింద అప్లై చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడ మీకు సికింద్రాబాద్ సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఉంది. rrbsikindrabad.gov.in అని. ఒకవేళ మీరు బెంగళూరు జోన్‌కి అప్లై చేసుకోవాలంటే rrbnc.gov.in అనే వెబ్సైట్ మీరైతే వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. బట్ ఒకటి అప్లై చేసేటప్పుడు మాత్రం మీరు ఏదైతే జోన్ సెలెక్ట్ చేసుకుంటారో అది మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే రాదు కాబట్టి మీరు ఒకటికి 2 సార్లు చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క విధంగా క్వాలిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి కొద్దిగా ఓపిక కొద్ది మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మీరు మళ్ళీ మిస్ అవుతే కనుక మళ్ళీ అవే డౌట్స్ నన్ను అడగొద్దండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కి వచ్చేసి మీకు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఎవరైతే చేసి ఉంటారో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో వీటిలో ఉన్న అప్లై ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే చేసింటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ 3 ఇయర్స్ డిప్లొమా లేకపోతే
ఇంజినీరింగ్‌లో ఎవరైతే డిగ్రీ ఉంటుందో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చని ఇక్కడ మనకు 3 ఆప్షన్‌లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కనమాట. సెకండ్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే గన 10th పాస్ అయి ఉండాలి. ప్లస్ వాటితో పాటు ఐటీ అయితే ఉండాలి. ఇక్కడ మనకు కొన్ని ట్రేడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. హీట్ ట్రేటరు వీటిలోనే ఎవరికైనా ఉంటే గన మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఐటీ ఉంటే గన. థర్డ్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్ అనమాట. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే గన 10th పాస్ అయి ఉండాలి. ప్లస్ వాటితో పాటు ఐటీ కూడా ఉండాలి. ఐటీ వచ్చేసి ఇక్కడ మనకు ఫిట్టర్ గానీ, లేకుంటే ఫిట్టర్ స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చరర్ అండ్ వెల్డరు వీటిలోనే ఎవరైనా ఉంటే గాని అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇక్కడ మాక్సిమం వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్స్‌కి ప్రతి ఒక్క దానికి ఐటీ అయితే అడగడం జరిగింది. 10th ప్లస్ ఐటీఐ ఒకవేళ లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను పోస్ట్ చేశాను. మళ్ళీ ఒకసారి కావాలంటే ఇప్పుడు కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇంటర్‌లో ఎవరైతే చేసుంటారో ఎంపీసీ గ్రూపు వాళ్ళు అప్లై చేసుకోవాలంటే గన ఇక్కడ మనకు 15వ పోస్ట్ ఏదైతే ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్&టీ అని దీనికి వచ్చేసి 10th ప్లస్ ఐటీ ఉండాలి. ఒకవేళ ఐటీ లేకపోతే గన ఇక్కడ మనకు ఎవరైతే 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఎవరైతే ఎంపీసీ గ్రూప్ చేసుంటారో ఇంటర్‌లో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా మీరు అప్లై చేసుకోవాలంటే గన అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇంటర్‌లో ఎవరైతే ఎంపీసీ గ్రూప్ చేసుంటారో వాళ్ళు ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్&టీ ఈ పోస్ట్‌కి మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగతా పోస్ట్‌లకు నేను అప్లై చేసుకుంటానంటే గన కుదరదు. ఎందుకంటే అక్కడ 10th ప్లస్ ఐటీ కూడా ప్రతి ఒక్క అంటే ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క విధంగా ఐటీ అడగడం జరిగిందనమాట. అంటే వెల్డర్ గానీ, ఎలక్ట్రీషియన్ గానీ లేదంటే గ్యాస్ కట్టర్ గానీ ఈ విధంగా ఒక్కొక్క ట్రేడ్స్ అయితే ఒక్కొక్క విధంగా అయితే ఐటీ ట్రేడ్ అయితే అడగడం జరిగిందనమాట. మీరైతే చూసుకొని అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అనెక్సర్ బి. అనెక్సర్ బిలో వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు పోస్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు అహ్మదాబాద్ జోన్‌కి వచ్చేసి ఓవరాల్‌గా మనకి ఇక్కడ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే 761 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఏ విధంగా మీరైతే చూసుకోండి. ఇక్కడ మనకి బెంగుళూరు జోన్‌కి వచ్చేసి ఓవరాల్‌గా 142 పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేస్తా ఉన్నారు. అండ్ 142 పోస్టులు కూడా ఏ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆర్ఆర్‌బీ చెన్నై జోన్‌కి వచ్చేసి ఓవరాల్‌గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఇక్కడ 833 పోస్టులు అనేది భర్తీ అయితే చేస్తా ఉన్నారన్నమాట. అండ్ ఎవరైనా ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెన్నై జోన్‌కి వచ్చేసి ఓవరాల్‌గా 71 పోస్టులు అయితే కేటాయించారు. ఇక్కడ మీరు మీ క్యాస్ట్ బట్టి చూసుకొని మీరైతే అప్లై చేసుకుంటే అంటే ఇక్కడ చెన్నై జోన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సికింద్రాబాద్ జోన్‌కి వచ్చేసి ఓవరాల్‌గా ఎన్ని పోస్టులు అనేది మనకు కేటాయించారంటే కనుక 744 పోస్టులను కేటాయించారు. ఇక్కడ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 అంటే మనకు ఎస్&టీకి వచ్చేసి ఓవరాల్‌గా 180 పోస్టులని కేటాయించడం అయితే జరిగిందనమాట. ఏ పోస్ట్‌కి అంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు డివైడ్ చేశారని చూసుకొని మీరైతే అప్లై చేసుకునేటట్టు చేసుకోండి. ఇంతే బ్రదర్ వీడియో మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోండి నోటిఫికేషన్ ఏంది, మన జోన్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వేరే జోన్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకొని మీకు కావాలంటే మీకు ఫుల్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా నేను పోస్ట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకటికి 2 సార్లు మీరు నోటిఫికేషన్ అనేది చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ.